హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి అసలు మీరు నమ్మొచ్చా వాళ్ళు జెన్యూనా కాదా వాళ్ళు రియలా లేదంటే ప్లేయరా ఎందుకు అంటున్నానంటే నేను లైవ్ రీడింగ్ చేసినప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అడిగారనమాట ఎలాగంటే ఈ వ్యక్తి ప్లేయరా నన్ను చీటింగ్ చేస్తున్నారా అట్లా క్వశ్చన్స్ అడిగారనమాట సో అందుకని ఈ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో మీరు మీ మనసులో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు అది మీ లవర్ అవ్వచ్చు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళు నిజంగానే వాళ్ళు జెన్యూన్గా ఉన్నారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదంటే నటిస్తున్నారా సో ఇవన్నీ చూద్దామన్నమాట ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు మెయిల్ పెట్టండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ పెడితేనే కూడా నేను మీకు రిప్లై చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను పిన్డ్ కామెంట్లో పెడతాను లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది సో మీరు చూసి మీకు ఒకవేళ రీడింగ్ కావాలంటే నాకు అప్రోచ్ అవ్వండి నాకు మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి ఛార్జబుల్ మీరు పే చేయగలనుకుంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి సరేనా అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆర్ కామెంట్ చేయండి ప్లస్ నేను ఈ కార్డ్స్ షఫుల్ చేస్తున్నంతసేపు మీరు మీ మనసులో ఉండే వ్యక్తి గురించి ఆలోచించండి వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి అలాగే వాళ్ళతో మీరు గడిపిన మంచి మూమెంట్స్ అనేది గుర్తు తెచ్చుకోండి ఓకేనా సరే చూద్దాము ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము మీ పట్ల వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ కనెక్షన్లో అనేది చూద్దాము తర్వాత మనం మిగతా చూద్దాం సో మా వ్యూవర్ యొక్క మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి వాళ్ళ ఎనర్జీస్ ఎలాగున్నాయి ప్రస్తుతానికి ఈ కనెక్షన్ పట్ల ఈ నా వ్యూవర్ పట్ల వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద టవర్ టెంపరెన్స్ ఓకే సో మీ వ్యక్తి ధనుసు రాశి అయింది వచ్చింది కుంభరాశి వృషభ రాశి వృశ్చిక రాశి సింహరాశి అయ్యే అవకాశం అయితే ఉంది ఓకేనా సో ఈ వ్యక్తి ప్రస్తుతానికైతే ఏమీ అనుకోవట్లేదండి వాళ్ళైతే మొత్తము భగవంతుడి పైన వదిలేశారు డివైన్ టైమింగ్లోనే అవుతుంది అనేసి వాళ్ళు ఈ కనెక్షన్ని ఒక స్టాండ్ బైలో పెట్టేశారు అంటే వాళ్ళు దీనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం లేదు ఓకేనా ఈ కనెక్షన్ పైన వాళ్ళు ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు వాళ్ళు సరెండర్ చేసేస్తారు ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళేది ఆ యూనివర్సే ఇది నిజంగా నాకు లైఫ్లో రాసి పెట్టుంటే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అన్నట్టుగా వాళ్ళు ఈ కనెక్షన్ అనేది సరెండర్ చేసేసారనమాట సో అది కాకుండా మీ ఇద్దరి మధ్య ఏదో టవర్ మూమెంట్ అనేది జరిగిందండి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీ మధ్యలో అది గొడవ అవ్వచ్చు ఒక అపార్థం అవ్వచ్చు ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్యలో అయితే ఒకటి జరగకూడదు జరిగింది అది సడన్గా అనుకోకుండా జరిగిపోయింది సో దాని గురించే వాళ్ళు పదే పదే ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది నేను చేసిన తప్పేంటి అసలు నేను ఒకవేళ ఎలా చేసుంటే బాగుండేది ఆ సిచ్యువేషన్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అది కాకుండా వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కావాలి ఈ కనెక్షన్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరిద్దరూ డివైన్లీ గైడెడ్ కనెక్షను ఎందుకంటే ఇక్కడ అర్ధనారీశ్వరులు వచ్చారంటే వాళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే శరీరంలో 2 ఆత్మలు అన్నట్టు సో దానికి వాళ్ళు మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటున్నారు ఇది దేవుడు పంపిన ఒక కనెక్షను దీన్ని అవాయిడ్ చేయలేము దీన్ని ఇది ఎలాగుంటే అలాగ మనం తీసుకోవాలి ఇది నా చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు మొత్తము ఆ దేవుడి పైన సరెండర్ చేసేసి డివైన్ టైం వచ్చినప్పుడే ఇది అవుతుంది అన్నట్టుగా వాళ్ళు వదిలేశారనమాట అది జరగాలని రాసి పెట్టుంటే ఈ కనెక్షన్ ముందుకు వెళుతుంది అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు సరే ఇప్పుడు చూద్దాము ఈ వ్యక్తిని మీరు అసలు నమ్మవచ్చా ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా వీళ్ళు జెన్యూనేనా కాదా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి నమ్మదగిన వారా వాళ్ళని నమ్మొచ్చా వాళ్ళు నిజంగానే ప్రేమిస్తున్నారా లేదంటే వీళ్ళతో నటిస్తున్నారా ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి
వాళ్ళు మా వ్యూవర్ యొక్క పార్ట్నర్ని నమ్మచ్చా లేదా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 3 of cups, 6 of cups, page of pentacles, 2 of cups, 8 of swords, bottom of the deck king of swords. ఓకే, ఇవి కొంచెం ఎలా జరుపుతాను. సో మనం అడిగిన ప్రతి క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్ వచ్చేసిందండి. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. సో ఇది ఒక పేరు. ఓకే, ఒక అర్ధనారీశ్వరులు ఎలాగైతే వచ్చారో ఇది కూడా అంతే. అది ఒకే సూట్లోంచి, అంటే ఒక సోర్డ్స్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ కింగ్ క్వీన్ రావడం అనేది చాలా వింత, విచిత్రము, చాలా రేర్గా జరుగుతుంది. అంటే ఒకవేళ మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు అనుకుంటాను చాలామంది. లేదంటే మీరు ఆల్రెడీ మనసులో నిర్ణయించుకున్నారు తనే నా జీవిత భాగస్వామి అన్నట్టుగా మీరు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. సో ఈ వ్యక్తిని నమ్మవచ్చా అంటే ఖచ్చితంగా నమ్మొచ్చండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తన జీవిత భాగస్వామిగా అనుకుంటున్నారు. వాళ్ళ సోల్మేట్ మీరు ఇద్దరూ కలిసి ఉండాలని అది రాసిపెట్టి ఉంది. ఇక్కడ ఎవరో ఒకళ్ళు డివోర్స్డ్ పర్సన్ కనిపిస్తున్నారండి, లేదంటే సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారు, లేకపోతే ఇద్దరు డివోర్స్డ్ పర్సన్ పీపుల్ అయి ఉండొచ్చు. ఒక సింగిల్ పేరెంట్, ఒక నార్మల్ వ్యక్తి, సింగిల్ పర్సన్ కనిపిస్తున్నారు నాకు. కానీ మీరిద్దరూ అయితే ఖచ్చితంగా రాసిపెట్టి ఉంది. ఇద్దరు ఒకరితో ఒకరు ఇలాగా జీవితాన్ని గడపాలి అన్నట్టుగా ఈ టైం ఏదైతే ఉందో ఈ టైం మీరు కలిసి గడపాలి అనేది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇద్దరికి చాలా కోపము, ఈగో, మీకు కోపం ఎక్కువ, వాళ్ళకి కోపం ఎక్కువ, మీకు ఈగో, వాళ్ళకి ఈగో, పవర్ స్ట్రగుల్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉందండి. ఇక్కడ చూసారంటే కింగ్ ఆఫ్ సోర్డ్స్ కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారు, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారు. సో కనబడితే వేసేద్దాం అన్నట్టుగా ఇద్దరు కూడా చాలా ఇదిగా ఉన్నారనమాట. అంటే మీరిద్దరు కూడా ఒక జెన్యూన్ పీపుల్. మీకేంటంటే ఒక అన్యాయము, ఒక అక్రమము ఇలాంటివి మీకు సహించరు. ఎవరైనా ఏదైనా అలాంటివి చేశారంటే వెంటనే వాళ్ళకి అయిపోతుంది అనమాట. మీరు అంత ఒక గుణపాఠం నేర్పిస్తారు. సో మీరు అటువంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఇద్దరు కూడా. సో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒకరిపై ఒకరికి ఆలోచన లేదు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ పైన, వాళ్ళ జాబ్ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ పదవి, వాళ్ళ పలుకుబడి. కొంతమందికి ఈ వ్యక్తి ఏమైనా రాజకీయాల్లో ఉండొచ్చు, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ డబ్బులు, వాళ్ళ పదవి, వాళ్ళ ప్రెస్టీజ్ అదే కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతానికి ప్రేమ అనేది లేదు. మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మీరు కూడా వీళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, కానీ మీరు ప్రేమగా ఆలోచించట్లేదు ఈ వ్యక్తి గురించి. మీరేంటంటే ఎందుకు ఈ వ్యక్తి నా లైఫ్లోకి వచ్చారు, ఎందుకు నా దగ్గరికి రావట్లేదనే పంతము, పట్టుదలే కానీ మీరు వాళ్ళతో ప్రేమగా అనేది లేదు. మీ మనసులో ఒక ప్రేమ కనిపించట్లేదు నాకు. చాలా మెటీరియలిస్టిక్గా ఉన్నారు. ఈ వ్యక్తి వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది, నా జీవితం ఏంటి. ఎందుకంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే నా వ్యూవర్స్ కూడా చాలా బిజీ పర్సన్స్. అది వాళ్ళ లైఫ్లో వాళ్ళ జాబ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఒక సింగిల్ పేరెంట్ అయ్యి బరువు బాధ్యతలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని కొంచెం అంటే ఇరిటేట్ చేస్తుండొచ్చు. దానివల్ల మీరు వాళ్ళని ఎప్పుడు రెడీగా ఉంటారన్నమాట ఫైటింగ్కి. అట్లాంటి మనుషులు నాకు కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. సో వీళ్ళు ఏంటంటే ఈ వ్యక్తి మీతో ఒక ఫన్ ఎనర్జీ కోరుకుంటున్నారు. మీతో మంచి మూమెంట్స్ గడపాలి, మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, పార్టీ చేసుకోవాలి, బయట వెళ్ళాలి, డిన్నర్ తినాలి అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని. ప్లస్ వాళ్ళు మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలి, మీతో మళ్ళీ కలవాలి, పూర్వకాలంలాగా పాస్ట్లో లాగా మళ్ళీ మీరు మంచి రోజులు ఎంజాయ్ చేయాలి, మీకు ఏదైనా వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి అనేసి అనుకుంటున్నారు. 6 of cups, 2 of cups అనేది చాలా మంచి పాజిటివ్ కార్డ్స్. వాళ్ళు మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారండి, దీనిలో ఎటువంటి డౌటు లేదు. 2 of cups అనేది ప్రేమ.
ఇంకొక విషయం చెప్తాను. నిన్న ఒక వ్యూవర్ ఏమో కామెంట్ పెట్టారు, అక్క మీరు జనరల్ రీడింగ్ లోనేమో రీయూనియన్ అవుతుందని అన్నారు, మళ్ళానేమో లైవ్ లోనేమో మీరు అది ఎండ్ అయిపోయింది కనెక్షన్ అన్నారు, ఏది నిజమో అని అడిగారు. సో ఇది జనరల్ రీడింగ్ లో మీకు నేను చెప్పినవన్నీ కనెక్ట్ అయితే అప్పుడు మీకు ఇది రెజనేట్ అవుతుంది రీడింగ్. కానీ ఈ రీడింగ్ ఒక 5,000-6,000 మంది చూస్తుంటారు, అందరికీ ఒకే ఆన్సర్ రాదు కదండి. సో ఇది జనరల్ రీడింగ్, అందరికీ రెజనేట్ అవ్వచ్చు, కొంతమంది మాత్రమే రెజనేట్ అవ్వచ్చు. కానీ లైవ్ రీడింగ్ కానీ పర్సనల్ రీడింగ్ లో కానీ మీ పేరు చెప్పి మీ ఎనర్జీతో నేను ప్రశ్న అడుగుతాను కాబట్టి అది మీకు కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే అది మీకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మీకు మ్యాచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. అంతేగాని జనరల్ రీడింగ్ లో ఇది ఎందుకు జరగట్లేదు అంటే, జనరల్ రీడింగ్ లో చాలా మందికి 90% కనెక్ట్ అవుతుంది, కానీ ఒక 10% మందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, వాళ్ళ సిచ్యువేషన్ అది కాకపోవచ్చు. ఓకేనా? అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఈ వ్యక్తి మీతో ఒక పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నారు, ఒక రొమాంటిక్ లైఫ్ని వాళ్ళు మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా ఈ కనెక్షన్లో నిలబడదాము, ఇందులో టైం ఇన్వెస్ట్ చేద్దాము, దీనిలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిద్దాము, వాళ్ళు ఒకవేళ ఏదైనా వర్క్ చేయాలి ఈ కనెక్షన్ పైన అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ బ్లాకేజ్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఈ వ్యక్తి మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు తెలియట్లేదు అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏ ఎనర్జీలో ఉన్నారు, అసలు మీకు ఏం కావాలి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు మీరు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారా లేదంటే మూవ్ ఆన్ అయిపోయారా. సో ఇది ఏది వాళ్ళకి తెలియట్లేదు. సో దానివల్ల ఏంటంటే చాలా ఒక బ్లైండ్ ఫోల్డెడ్ టెన్షన్లో ఉన్నారనమాట. కాకపోతే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఒక వైఫ్గా ఒక హస్బెండ్గానే వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆలోచన లేదు, మీతోని ఏదో ఫ్లర్ట్ చేద్దాము, మిమ్మల్ని చీటింగ్ చేద్దాము, ఒక ప్లేయరు, అటువంటి ఆలోచనలు ఏమీ లేవు వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్ టైం రాని రైట్ టైంలో దేవుడే చూసుకుంటాడు, ఈ కనెక్షన్ ముందుకు నడిపిస్తాడు అనే ధైర్యం అయితే ఉంది. కానీ వాళ్ళు కూడా ఈ కనెక్షన్లో కష్టపడడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? సో దీనికి మన రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాము. ఈరోజు పెద్దగా లాంగ్ రీడింగ్ చేయట్లేదండి. సో రొమాన్స్ ఏంజల్స్ మీ ఈ కనెక్షన్కి ఏమి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు? సో మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటంటే, మీ వ్యక్తి ప్లేయర్ కాదండి, వాళ్ళు జెన్యూన్, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందుకనే రీడింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ ఒకే స్ప్రెడ్లో వచ్చేసాయి. ఓకేనా? సో వీళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వీళ్ళు జెన్యూన్, మీరు ఖచ్చితంగా ఈ వ్యక్తిని నమ్మవచ్చు. ఓకే. Playfulness. To recapture romance, allow your inner youthful spirit to fun to shine. అంటే మీరు ప్లేఫుల్నెస్గా ఉండాలి, ఎప్పుడు సీరియస్గా ఉండకుండా కొంచెం నవ్వుతా ఎంజాయ్ చేసుకుంటా కొంచెం ప్లేఫుల్నెస్ ఉండాలన్నమాట. లేదంటే రొమాన్స్ అనేది మాది ఎప్పుడు సీరియస్గా కోపంగా ఉండి ఫైటింగ్ చేస్తుంటే అది రొమాన్స్ అవ్వదు. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్, అలౌ దిస్ సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ నేచురల్లీ. సో మీరు ఏం చేస్తున్నారంటే చాలా గట్టిగా పట్టేసుకున్నారు ఈ కనెక్షన్ని. ఈ కనెక్షన్ నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు కావాలి అని గట్టిగా కంట్రోల్ చేసేస్తున్నారు. ఆ వ్యక్తిని కూడా నువ్వు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు నీ ఫ్యామిలీ దగ్గరికి కాదు నాతో టైం స్పెండ్ చేయి అని ఏదో మీరు కంట్రోల్ చేస్తున్నారు. అది వాళ్ళు కంట్రోల్ చేయొద్దు, మెల్లిమెల్లిగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. అలౌ దిస్ సిచ్యువేషన్ అన్ఫోల్డ్ న్యాచురల్లీ. ఓకేనా? ఈ కనెక్షన్ అనేది అన్ఫోల్డ్ అవుతుంది, కానీ మీరు దాన్ని కంట్రోల్ చేయొద్దండి. కీప్ అన్ ఓపెన్ మైండ్. యువర్ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్. మీరు ఏ వ్యక్తితో అయితే ఉన్నారో వాళ్ళు మీ మాట వినరండి, వాళ్ళు కొంచెం డిఫరెంట్ టైప్. సో మీరు వాళ్ళకి అనుగుణంగా మీరు నడుచుకోవాలి, కానీ వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని మార్చాలని చెప్పేసి మీరు ప్రయత్నించకూడదు. కీప్ అన్ ఓపెన్ మైండ్. సో ఇలాగుంటారు మనుషులు అనేది మీరు తెలుసుకోండి, ఆ వ్యక్తికి అనుగుణంగా మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి.
ఫ్లర్ట్. ఓకే, ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. ఓకే, సో మీరు ఈ వ్యక్తితో సరదాగా జోకులు చేయటము, ఫ్లర్ట్ చేయటము, ఇలాగ చేస్తేనే మీకు ఆ అట్రాక్షన్, ఆ స్పార్క్, ఆ కెమిస్ట్రీ, ఆ రొమాన్స్ అనేది ఉంటుంది. లేదంటే ఎంతసేపు సీరియస్గా ఉంటే గనక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్, హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. ఓకేనా, సో మీరు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకొని మీరు మీ మనసులో ఉండే విషయాలన్నీ ఒకరితో ఒకరు పంచుకోవాలి. అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. దిస్ కుడ్ బి ద వన్. ఓకే, యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. ఓకే, ఈ వ్యక్తే మీకు కరెక్ట్ అయిన పార్ట్నరు. ఇతనే, ఈ వ్యక్తి, ఇతను కానీ ఆమె కానీ మీకు కరెక్ట్ పార్ట్నరు, అదే మీకు రాసి పెట్టుంది. సో వీళ్ళే మీ రొమాంటిక్ పార్ట్నరు అనేసి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. నేను ఇప్పుడు ఈరోజు లాంగ్ రీడింగ్ చేయలేదు, ఎందుకంటే మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని ఒకే స్ప్రెడ్లో వచ్చేసాయి. ఓకేనా, సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.